నిజానికి విశాఖ ఉక్కుకి ఏ ప్రభుత్వము పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు, రుణాలు ఇవ్వాల్సిన పని లేదు. కేవలం వాటికి మైనింగ్ కేటాయిస్తే చాలు, ఆ ఉక్కుకు సంబంధించిన ముడి పదార్థము సప్లై చేస్తే చాలు. ఇక్కడి నుంచి చైనాకు సప్లై చేస్తా ఉన్నారు సబ్సిడీతో, కానీ ఇక్కడ ఉన్న మన విశాఖ ఉక్కుకి సప్లై చేయలేకపోతున్నారు. రకరకాల కారణాల చేత, ప్రభుత్వాల చేత ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా విశాఖ ఉక్కు తాను సర్వైవ్ అవ్వగలదు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది అదాని అంబానీ పని చేయాలని ఏకైక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటా ఉంది. అంతేకాదు, విశాఖ ఉక్కు అనేది కేవలం స్టీల్ ప్లాంట్ ఏదో స్టీల్ ప్రొడక్షన్ చేయడం మాత్రమే కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆంధ్రుల ఆనాడు ఇందిరాగాంధీ సమయంలోనే నియంత్రిత పోకడలతో స్వైర విహారం చేస్తా ఉన్న రోజుల్లోనే 34 మంది బలిదానాలతో విశాఖ ఉక్కు సాధించుకున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా చాలా బాధ్యత ఉంది. గత ప్రభుత్వం లాగా వివరించుకోకుండా మోకరిల్లుకోకుండా విశాఖ ఉక్కు పైన కూటమి ప్రభుత్వం కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించుకోవాలి. చరిత్రలో ప్రభుత్వం కూడా హీనులాగా మిగిలిపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇక్కడున్న విద్యార్థి యువజన సంఘాలకు కూడా నా యొక్క విజ్ఞప్తి, విశాఖ ఉక్కును పరిరక్షించుకున్నాం, కడప సాధించుకున్నాం అనే ఒక నిదానం తీసుకొచ్చింటే ఇంకా బాగుండు. ఎక్కడున్నా కూడా సిఐటి నాయకులు ఉన్నారు, ఏటీసీ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలా, విశాఖ ఉక్కును పరిరక్షించుకున్నాం, కడప ఉక్కును సాధించుకున్నాం అనే ఒక నిదానం కూడా పెట్టిందంటే చాలా బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ఉద్యమం వందనం చేసుకుంటున్నాను. చేయాల్సిన అనుకున్నాను.